సో ఈ రోజు వచ్చేసి వీక్ ఆఫ్ అన్నమాట. సో వీక్ ఆఫ్ అన్నప్పుడు మీకు తెలుసు, సో మనం ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాం, లైక్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్. సో చూసినట్టయితే మనం ఏదైతే మ్యూజియం అనుకున్నామో ఆ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చినాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే 7 o'clock వరకు ఓపెన్ ఉంటుంది మ్యూజియం, చూడండి ఒకసారి లోపలికి ఏంటి అనేసి. మనం ఏదైతే మ్యూజియంలోకి వెళ్దామని అనుకున్నామో సో ఆ మ్యూజియం ఇప్పుడు ఓపెన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. అంటే ఇట్స్ ఓపెన్ లైక్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఓపెన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ కెన్ గో ఇన్సైడ్. అంటే లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. సో విల్ సీ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్సైడ్. సో నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసినట్టయితే అమేజింగ్ ఉంది కదా, సో నాకు కూడా నచ్చేసింది. సో మీకు ఎట్లున్నది ఏంటి అనేది కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూడండి నా బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నదో. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలుకి ఇక్కడ లోపల ఏముంది ఏంది కథ అనేది. సో లోపల చూసినట్టయితే ఇక్కడ ఒక తలుపు అయితే ఉన్నది, అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మెట్లు అవన్నీ ఉన్నాయి. వావ్, లోపల చూసినట్టయితే ఒక ఇల్లులా ఉన్నది, ఇది ఒక రాజకోటలాగా ఉన్నదన్నమాట. అమేజింగ్ ఉంది అసలు చూడ్డానికి. వావ్, అరే నాకైతే లిటరల్లీ ఇది జైల్లా అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ చూసినప్పుడు వాళ్ళు వాష్రూమ్ అని చెప్పారు, వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటే అసలుకి ఏంటి అసలు లోపల ఏమున్నది అని చెప్పి. బట్ ఇది చూడడానికి ఎట్లున్నదంటే అంటే పాతకాలపు అరబిక్స్ది ఇల్లులు ఏవైతే ఉంటాయో సో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే ప్రేయర్ చేసుకోవడానికి అనుకుంటా నాకు తెలిసి, అంటే వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి అట్లా రూమ్ ఉంటుంది కదా. సో యా, ఇది ఏదైతే నమాజ్ చేసుకోవడానికి వీళ్ళు పెట్టుకున్నట్టు అనుకుంటున్నా, నమాజ్ చేసుకోవడానికి పెట్టుకున్నారేమో ఈ రూమ్ అనేది ఎస్పెషల్గా. బయట చూసినట్లయితే మాత్రం ఇది ఒక రాజకోట లాగా ఉందన్నమాట, రాజకోట, పాతకాలపు రాజకోట లాగా. ఎంతెంత పెద్ద గోడలు ఉన్నాయంటే లిటరలీ మీరు నమ్మరు చెప్తే ఒక 40 to 60 feet పైన ఉన్నాయన్నమాట ఈ గోడలు. మీకు చూడడానికి చిన్నగా అనిపించచ్చు కానీ నాకైతే చాలా పెద్దగా ఉన్నాయి అసలుకి లోపలికి రాగానే. నేను యాక్చువల్లీ అసలుకి ఎంట్రన్స్ వచ్చేసి అంటే వాష్రూమ్కి కానీ ఏమైనా అనుకొని ఉండే, వాష్రూమ్ లాగా లేకపోతే ఏదైనా రెస్ట్ రూమ్ కానీ అని అనుకొని ఉండే. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. మనం అనుకున్నట్టయితే ఇది వాష్రూమ్ కాదు. సో ఏదైతే పాతకాలంలో అంటే కోట లాగా కట్టినారనమాట. సో ఈవెన్ మీరు చూడొచ్చు ఇక్కడ డోర్స్ కానీ ఏవైనా సరే, ఇక్కడ డోర్ చూసినట్టయితే ఇవంతా వేరేలా ఉందన్నమాట, కన్స్ట్రక్షన్ అంతా డిఫరెంట్ ఉన్నది టోటలీ. అమేజింగ్ బ్రో. వాట్ అబౌట్ మ్యూజియం? వేర్ ఇస్ ద మ్యూజియం? Museum is closed. మ్యూజియం ఇస్ క్లోజ్డ్. వావ్, అనుకున్నట్టు మ్యూజియం అయితే క్లోజ్ అయింది అనుకుంటా. సో మన వాళ్ళు అడిగేసి వచ్చినారు, మ్యూజియం క్లోజ్ ఉందంట. సో మీకు మ్యూజియం కూడా చూపిస్తా అసలు ఏడుకెళ్ళి ఎట్లుంటుంది కదా. సో ఇది చూసినట్టయితే మీకు క్లియర్గా ఒక్కసారి బ్లర్ అవుతుంది, సో క్లియర్గా చూపిస్తా చూడండి. సో ఇదైతే మ్యూజియం అనమాట.
ఇప్పుడు మన ముందు ఉంటుంది మ్యూజియం అనమాట. సో ఇదైతే క్లోజ్డ్ ఉంది. సో వెళ్సి ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేసాడు నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ప్రైజెస్ అయితే అదిరిపోతున్నాయి. మావాడు ఒక చిన్న కాఫీ తీసుకోండు, దానికి వచ్చేసి 22 dirham అంట. వాని సంతోషం బాగుంది. వాడు ఎట్లకైనా వాడు ఇక్కడోడే కాబట్టి వాడు ఎంత పెట్టినా వానికి ఏం పెద్ద ఫరక్ అనిపించదు పైసలకి. ఆబ్వియస్లీ మనలాంటి వాళ్ళు అయితే ఆలోచిస్తాం బ్రో. ఒక్కొక్క రూపాయి మనకి చాలా వాల్యూ కాబట్టి ఆ 22 dirham అంటే మనకి లిటరలీ ఇండియన్ కరెన్సీలో ఒక 800 రూపాయలు పెట్టి ఎవడైనా కాఫీ తాగుతాడు బుద్ధున్నాడు. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత తాగుదాం అనుకుని ఆగిపోయినాం. సో ఫైనలీ మనం ఏదైతే అలైన్ మాల్కి వెళ్దాం అనుకున్నామో అక్కడికైతే వెళ్తలేదు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంటున్నారు మన వాళ్ళు. సో చూద్దాం, రూమ్కి అయితే వెళ్ళిపోదాం. వీలైతే నెక్స్ట్ వీక్ వెన్ ఐ గెట్ మై ఆఫ్, సో ఆఫ్ ఉన్న రోజు వెళ్తా అలైన్ మాల్ అండ్ ఇంకొకటి జూ పార్క్ వెళ్దామని అనుకొని ఉండే. సో అన్నీ ఒకటే రోజు అయితే కవర్ చేయను ఆబ్వియస్లీ. సో చూద్దాం, ఎక్కడికి వెళ్ళాను ఇంకా ఇక్కడనే అలైన్లోనే ఉంటుంది కాబట్టి అన్నీ నెమ్మదిగా మెల్లమెల్లగా ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ముంగట మీరు ఏదైతే ఇందాక చూసినారో సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఏదైతే మన లేజర్ షో ఉండే చూసిరు కదా, సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లా ఉన్నది, ఫుల్ లైటింగ్తో ఎఫెక్ట్. Hello guys, this is my friend. What's your name? What's your name? My name is Robin. Robin is here at Al-Ain Oasis. How's the Amazing event? It's amazing, right? Amazing. Why you are wearing glasses? Too much, right? Yeah, that's better. Now we can see your face. You had a good stay here? Yes, good time with. Where are you from? I'm from Hyderabad, India. MashaAllah. You know Hyderabadi biryani. South. Aiva. Enjoy Al-Ain Oasis. Aiva, yes. Good luck. Thank you.
ముందు చూసినట్టయితే అమేజింగ్ ఉన్నది. అయితే లొకేషన్ అయితే నేను నిజంగా మర్చిపోలేను లైఫ్లో. నేను మీకు ముందు వ్యూ చూపిస్తాను. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నట్టయితే ఈ పార్క్ మొత్తం అమేజింగ్ ఉన్నది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో ముందు చూసుకున్నట్టయితే మొత్తం లేజర్ ఎఫెక్ట్ లోపల నుంచి వెళ్తున్నట్టే ఉన్నది. వావ్ వావ్ అమేజింగ్ ఉన్నది అసలుకి వ్యూ అయితే. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. సో చూడండి ఎట్లుంది ఏంది కథ అసలుకి. మొత్తం మన బ్యాక్గ్రౌండ్ కానీ అమేజింగ్ ఉన్నది. నాకైతే అసలుకి చాలా నచ్చేసింది ఈ ప్లేస్. లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు మీరు ఒకసారి ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం లిటరల్లీ చెప్తున్నా కదా మర్చిపోలేరు బాబు. వావ్ 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 అమేజింగ్. ఇదంతా ఒక పార్క్, యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పార్క్, పెద్ద పార్క్ అనమాట. సో ఇక్కడ ఎవ్రీడే లైట్ షో కానీ లేకపోతే లేజర్ షో ఆర్ఎల్స్ డిఫరెంట్ కాన్సర్ట్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈరోజు వచ్చేసి లైట్ షో అవుతుంది. అండ్ ఇందాక మనం చూసినాం కదా బ్రిడ్జ్ ఏదైతే ఉండేనో, సో అదంతా ఇదే అనమాట. సో ఇందాక మనం చూసినాం కదా, సో అదే బ్రిడ్జ్ పై నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇంకా నేను ఇంతకన్నా పెద్ద వ్లాగ్ అయితే చేయలేను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది. ఆల్రెడీ మనం తీసిన వ్లాగ్స్ అన్నీ కూడా అప్ టు లైక్ 40 minutes 30 minutes లాంగ్ అయిపోయిన వీడియోస్ ఉన్నాయి. సో ఈ యొక్క చిన్న దాంతో సరిపెట్టేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ అలైన్ మాల్కి వెళ్ళాలంటే చాలా పెద్ద వ్లాగ్ అయిపోతుంది. సో అందుకనే నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను అలైన్ మాల్కి కానీ ఆర్ ఎల్స్ జూ పార్క్కి కానీ అలైన్ జూకి కానీ వెళ్తా. అలైన్ జూ కూడా చాలా మంచి ప్లేస్ అనమాట టు విజిట్. సో చూద్దాం ఏ ప్లేస్ మంచిగా ఉంటుంది ఏంటిది అసలుకి. ఇక్కడ అన్నిట్లకన్నా నాకు నచ్చిన ప్లేస్ నేను మీకు మెన్షన్ చేసి చెప్తా పక్కా. సో చూద్దాం. సో ఫైనల్లీ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని చెప్పి చూస్తున్నా. సో చూద్దాం, ఇంకా వీలైతే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదైనా ఒక మంచి బ్లాగ్ తో మేము ముందుకు వస్తా. సో అంటిల్ దెన్ సీ యూ, బాయ్.